కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గ్రామానికి చెందిన దళితులు గ్రామస్తులతో కలిసి అదనపు కలెక్టర్ విక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అచ్చంపేట్ విలేజ్ మా అచ్చంపేట్ శివార్లో మాజీ ఎంపీటీసీ భర్త చాకలి రమేష్ అనే వ్యక్తి అట్టి భూమిని గతంలో మా ఎస్సీలు అందరూ కలిసి దాన్ని పొద సాఫ్ చేసి కేసీఆర్ గారు 3 ఎకరాలు ఇస్తానని చెప్పినందువల్ల మాకు భూమి వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పొదలు కొట్టేసి దాన్ని అంతా సాఫ్ చేయడం జరిగిన తర్వాత ఆయనకు దాని మీద కన్నువాడి ఏం చేసిందంటే వీళ్ళందరినీ బెదిరియడం స్టార్ట్ చేసిండు. బెదిరించేసి వాళ్ళకు భయభ్రాంతులను చేసి పోలీసు వాళ్ళతో బెదిరించి ఈ భూమి ఎట్లా చేస్తారు మీరు, ఈ భూమికి మీకే మక్కు అది అని చెప్పేసి వాళ్ళకు భయం పుట్టించి వాళ్ళు అక్కడి నుంచి జరిగిపోయే విధంగా చేసి ఒక 2-3 నెలల తర్వాత ఆయనే దాన్ని కబ్జా చేసుకొని అప్పటి టీఆర్ఎస్ నాయకుల అండదండలతోని మండల పెద్ద మనుషులతోని కుమ్మక్కై అట్టి భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది. అట్టి భూమిపై అప్పుడు ఎలాంటి కంప్లైంట్ చేసినా ఏ ఆఫీసరు పట్టించుకోలే. అందు విషయంలో ఇప్పుడు మా దళితులు అంతా కలిసి కలెక్టర్కు కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి కామారెడ్డికి వచ్చింది. కాబట్టి కలెక్టర్ గారికి మేము కోరేది ఒకటే విషయము, ఆయన ఇదే కాకుండా విలేజ్లో అనేకమైన దౌర్జన్యాలు చేస్తున్నారు. ఒక దగ్గర అయ్యప్ప కోసం షెడ్ కోసమని, అయ్యప్పల కోసమని, మాలేశ్నుల కోసమని అక్కడ ఒక ఎక్కరు దాకా కబ్జా చేసిండు. అదేవిధంగా చాకలే రేవు అని చెప్పేసి అక్కడ 2 ఎకరాలు కబ్జా చేసిండు. కానీ అక్కడ బట్టలు ఉతుతలేరు, అక్కడ పని చేస్తలేరు. ఇట్లా అనేకమైన కబ్జాలు చేసుకుంటా, అందరి మీద దౌర్జన్యాలు చేసుకుంటా, అందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. కాబట్టి ఆయన చేసిన దౌర్జన్యాలు అన్నిటినీ మేము కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి అట్టి భూమిని విచారణ చేసి మా పేద రైతులైన దళితులకు ఇవ్వాలి అని మేము కోరుచున్నాం. కామారెడ్డి డిస్ట్రిక్ట్ నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గ్రామ పంచాయతీ మాది జుక్కల్ నియోజకవర్గం కింద వస్తుంది. నాకు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు చిండే ఉండే అప్పుడు మా దళితులకు ఒక 3 ఎకరాల భూమి చూపిస్తే ఆ భూమిలో మొత్తము పాడు భూమిని మొత్తం చెట్లు కొట్టేసి సాఫ్ చేసుకొని వాళ్ళు దళితులు పోయినాక సాఫ్ అయినాక మా అచ్చంపేట ఎంపీటీసీ సుజాత భర్త చాకలి రమేష్ ఉండి ఆయన కబ్జాలో ఉండి ఇప్పుడు కబ్జా నాది అని చెప్పేసి సాధించి కబ్జా చేసుకున్నాడు. అదేవిధంగా ఇంకా ఒక రెస్ట్ రూమ్ అని చెప్పేసి ఒక ఎకర్ భూమి ఒక 400 గజాలు దానిలో ఒక రూమ్ కట్టుకొని దాని రెస్ట్ రూమ్ పెట్టుకున్నాడు. ఇంకా దాన్ని ఇంకో విషయానికి వస్తే అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్లో దోపిగాడు అని చెప్పేసి అదొక 2 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా చేసి దాని చుట్టూ పారి కూడా తీగలాగా చుట్టుకొని అది కూడా నాదే అని చెప్తుండు. దళితులకు పూర్తిగా అన్యాయం అయిందని చెప్పేసి ఈరోజు ఎన్నిసార్లు పోయినా దానికి గవర్నమెంట్ కానీ మన ఎంఆర్ఓ కానీ వాళ్ళందరికీ ఈ విధంగా వాళ్ళ గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఆయనకు మద్దతు చేసిండ్రు. అదేవిధంగా డబ్బులు కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి మాకు కొంచెం తెలిసింది కాబట్టి డబ్బులు ఇచ్చుకుంటూ అధికారులకు దౌర్జన్యం చేసుకుంటూ దళితులకు నోరు పెట్టడం జరిగింది. ఇలా కలెక్టర్ ఆఫీస్ వచ్చి ఇలా వినతి పత్రం ఇచ్చి అందరికి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మీకు చెప్తున్నాము. అటువంటి ఆయనకు తెలిసిన దృష్టిలో తెలియజేసినాము. ఇప్పుడు లక్ష్మీకాంతరావు కూడా తెలియజేసినాం కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోయినా నేను చర్య తీసుకుంటానని చెప్పిండు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కూడా హనుమాన్ సింగ్ గారు కూడా మీరు వెళ్ళండి అని చెప్పిండు. 3 ఎకరాల భూమి ఇస్తామని అప్పుడు ఇంతకుముందు భూమి ఇస్తామని మాకు ముందుగా కొమ్మ కొట్టించారు. మీకే భూమి ఇస్తామని కొమ్మ కొట్టించినాక వాళ్ళు అంత సాప్ అయినాక వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అప్పుడు కూడా అడిగినాం మేము, ఏమయ్యా మరి మాకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, మరి జేసీతో సాఫ్ చేపిస్తున్నాం, ఇక్కడ అదేదో పార్క్ చేస్తున్నాం ఆయన అడిగితే అవునాయా మీకు 3 ఎకరాల భూమి కావాలి, ఇంకా మీకు దళిత బంధు కావాలి, ఇవన్నీ మాట్లాడినాం. ఎంపీటీసీ ఇట్లా మాట్లాడి కాని మాటలను మా తెలియక అన్నాడు. అనగానే ఏమన్నా అట్లా కదా మీరు రండి, మీరు వస్తే ఇక్కడికి వచ్చినాక ఎట్లయినా మాట్లాడమా అని కూడా నేను ఆడికి పిలుచుకున్న పిల్లలు పిలుచుకుంటాక ఆడికి వచ్చినాక కూడా వాళ్ళు కూడా ఇట్లా మీకు దళిత బంధు కావాలి, అది కావాలి, ఇది కావాలి,
మరి మీకు రాని కావాలి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిర్రా మాకు లోన్ కేసీఆర్ ఇచ్చిండు ఏదో మాకు దళితులని ఇచ్చిండు మా నియోజకవర్గ మండలికి ఇచ్చిండు ఇచ్చిన దానికి మాకు ఆయన మీకు భూమి కావాలా మారాది అని మాట్లాడాడు మాకు అని ఇప్పుడు ఈ మొత్తం చేసినట్టే మొత్తం మాకు 4 ఎకరాలు 5 ఎకరాలు కొట్టుకున్నాడు కొట్టి అంతా మేము సాపు చేసినాక కొమ్మలు అంతా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కొట్టినాక మొత్తం అంతా అయినాక తోవ కాసినాక వాడు ఏం చేసినట్టే మాకు పూరా మాకు ఏం లేకుండా మాకు చెప్పకుండా చేయకుండా ఎమరాతో వాళ్ళతో కన్సార్ట్ కలిసి అంతా మాకు మీకు భూమి కావాలి మీకు దళిత బంధు కావాలని బెదిరించి ఇవాళ కబ్జా చేసుకున్నంత ఇక అంతా కూడా మా పిల్లలు కూడా ఏమనుకుంటున్నారు ఇక ఏమనుకుంటుకొని సపదా కొన్నారు ఇప్పుడు ఆ కొద్దిగా వారు ఇంట్లో ముందు కూడా నాడు పోయి అడిగేటకాలు ఏమన్నా అంటే ఏమయ్యా మరి నువ్వు కబ్జా చేసుకుంటున్నావు మరి నువ్వు పంట పెట్టుకుంటున్నా చూస్తున్నావు మరి మేము అడిగితే లే అట్లా కాదు లక్ష్మయ్య ఎల్లమ్మ గుడి మీద ఒట్టేసి చెప్తాను నేను మీకు భూమి అయితేనే మరి నేను చేసుకుంటా భూమి మీసారి మాకు భూమి కావాలని కొట్లాడినాం మా భూమి మాకు కావాలని కొట్లాడితే మేము ఎల్లమ్మ గుడికి మేము ఒట్టి పెట్టుకొని చెప్తున్నా అన్యాయంగా భూమి వేసుకొని ఎల్లమ్మ గుడి మేము ఒట్టి పెట్టుకొని అతను మీకు అయితేనే మారా నేను రమేష్ ఎంపీటీస్ అదే ఇక అంతం ఎస్సీలకు మొత్తం భూమి లేకుండా చేసి